గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నా డైట్ సెకండ్ డే అంటే నిన్న తిన్నది ఏముంది యాజ్ యూజువల్. నిన్న పొద్దున కొంచెం గ్రీన్ టీ తాగినా, అస్సలు నచ్చలే. మేబీ నాకు ఒక్కదే నచ్చకపోవచ్చు, మిగిలిన వాళ్ళందరికీ నచ్చచ్చు గ్రీన్ టీ. నాకు మాత్రం గ్రీన్ టీ అనేది ఇష్టమే లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, నిన్న లంచ్లో చికెన్ కర్రీ విత్ బిర్యానీ రైస్. అంటే నిన్న తెచ్చి పెట్టేసరికి డైట్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది, తినేది మాత్రం గప్ తలిగిచ్చుడే ఉంది. సో ఈరోజు మాత్రం మార్నింగ్ అన్నీ ప్రిపేర్ చేసేసినాం. లేవడం లేట్గా లేచినాం కాబట్టి 5 o'clock లేవలేదు. సో నిన్నటి ఛాలెంజ్లో ఒకటి నేను కంప్లీట్ చేసిన, అది 4 liters వాటర్ తాగడం. దానివల్ల నాకు రాత్రి మంచి నిద్ర వచ్చింది అండ్ డైజెషన్ బాగైంది. ఇంకొకటి ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక రెసిపీ పంపించింది, అది ఈరోజు ట్రై చేస్తున్నా. ఏంటంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్లో సాలెడ్ ఫోటో కూడా పెట్టుకుంటా. ఇంకొకటి ఈరోజు ఛాలెంజ్ యాజ్ యూజువల్ 4 liters వాటర్ తాగాలి. ఈరోజు ఎట్టి పరిస్థితిలో స్వీట్స్ తినకుండా ఉండడానికి ట్రై చేయాలి. సెకండ్ థింగ్, ఆయిల్ ఫుడ్ మానేయడానికి ట్రై చేయాలి. ఇవన్నీ అనుకుంటాం కానీ చేసేటప్పుడు ఎంత బాధ అవుతుంది, కష్టమవుతుంది, అది చేసేటోళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మీకు ఒక విషయం అర్థమవుతుందో లేదో, లావుగా ఉన్నారు, కంట్రోల్ చేసుకోవచ్చు కదా, విల్ పవర్ పెంచుకోవచ్చు కదా, ఇలాంటి అన్ని మాటలు అందరూ మాట్లాడతారండి. కానీ ఎవరైతే నిజంగా వెయిట్ లాస్ అవ్వాలి, చెయ్యాలి అనుకుంటారో, ట్రై చేస్తారో, వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత కష్టం అవుతుంది. అందులో 3 months బెడ్ రెస్ట్ నాది, చెయ్యి ఫ్రాక్చర్ అయినందుకు. వాళ్ళకి మాత్రమే ఆ నొప్పి తెలుస్తుంటుంది. ఎందుకంటే ఇంట్లో ఖాళీగా ఉంటాం, క్రేవింగ్స్ అవుతుంటాయి, ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే, ऐसे कुछ मज़ेदार खुशबू आते कि दिल पूरा స్మాష్. వేరే విషయాలలో ఉన్న విల్ పవర్ మీరు ఒక్కసారి వెయిట్ పుట్ ఆన్ అయ్యాక అది తగ్గించుకోవడానికి వెళ్ళేటప్పుడు చాలా కష్టమవుతుంది. ఎంత కష్టమవుతుంది అంటే, ఒక్కొక్కసారి ఆ సలాడ్ తింటుంటే గలీజ్ ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే తినబుద్ధి కాదు. కొందరికి సాలెడ్స్ ఎక్దమ్ జబర్దస్త్ ఇష్టం ఉంటుంది, కానీ స్టార్టింగ్లో ఫస్ట్ 2 days 3 days కాబట్టి నాకు నచ్చట్లేదు సాలెడ్స్ తినడం. మేబీ మీలో చాలామందికి నచ్చుతుండొచ్చు, ఇట్స్ నా ఫీలింగ్. గ్రీన్ టీ అయితే నాకు అస్సలు నచ్చలేదు, కానీ తాగిన తర్వాత ఐ ఫీల్ లైక్ నేను నిన్న మొత్తంలో 3 సార్లు గ్రీన్ టీ తాగిన. బ్రేక్ఫాస్ట్కి ముందు, లంచ్కి ముందు, డిన్నర్కి ముందు. మంచిగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, మా తమ్ముడు ఒక రెసిపీ పంపించిండు. జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్క, ఓమ, వీటిని కొంచెం గోరవెచ్చగా పెంక మీద వేయించుకొని, అంటే కడాయిలో వేయించుకొని మిక్సీ పట్టి రాత్రి, మెంతులు కూడా రాత్రికి కలుపుకొని, మిక్సీ పౌడర్ అది ఒక స్పూన్ నీళ్ళలో కలుపుకొని తాగడం. మేబీ దానివల్లనే అనుకుంటా మార్నింగ్ మంచిగా నాకు డైజెషన్ మంచిగా అనిపించింది. సో ఈరోజు ఎట్లుంటుందో దేవుడు దయ వల్ల బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ హ్యాపీ ఫ్రైడే.